దేవుని యొక్క స్వభావం. మనం చచ్చినంత వరకు మాట్లాడుకున్న తరగని అంశము దేవుని గురించినటువంటి అంశం. మనం బ్రతికినంత కాలము మాట్లాడుకున్న ఇంకా మిగిలిపోయే అంశము దేవుని గురించిన అంశం. దేవుడు వాస్తవానికి ఒక అంశం కాదు. దేవుడు అనే ఆయన ప్రతి తరానికి, ప్రతి యుగానికి శాశ్వతం. 90వ కీర్తనలో భక్తుడు ఆయన గురించి చెప్పినటువంటి మాట ఇలా ఉంది. ప్రభువా, 90వ కీర్తనలో ఆయన అంటాడు, ప్రభువా తరతరముల నుండి, అది సంగతి, సర్వ మానవులకి నివాసాన్ని అనుగ్రహించినవాడు దేవుడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు ఆయనే దేవుడు. ఏ యుగంలో మనం ఉంటాము అంటే, ఒక యుగానికి కొన్ని తరాలు ఉంటాయి. కొన్ని తరాల్లో ఒక తరంలోనే మనం ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక యుగానికి కొన్ని తరాలు కలిస్తే ఒక యుగం అవుతుందండి. ఆ కొన్ని తరాల్లో మనమున్న తరం ఒకటే. మన తరములో అంటాం కదా, నీ తరము అంటే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు కూడా కంప్లీట్గా లేదా సంపూర్ణంగా 100 సంవత్సరాలు ఉంటామో ఉండమో మనకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని తరాల వారికి లేదా ఎన్ని యుగాల వారికి దేవుడు నివాస స్థలము అంటే, తరతరాలు ఆయనే, యుగ యుగాలు ఆయనే. ఆయన అనుగ్రహించినటువంటి కృపే, ఆయన అనుగ్రహించినటువంటి మహాభాగ్యమే ఈ జీవితం. ఈ జీవితం ఈ తరములో మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ జీవితం ఈ తరములో మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీ లైఫ్లో ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా తరగని సంగతులు దేవుని గురించి ఇంకా మిగిలిపోతాయి. ఎందుకంటే యుగ యుగములు ఆయనే దేవుడైతే, ఒక యుగంలో ఎన్నో తరాలు ఉంటాయి. అన్ని తరాల్లో నువ్వు ఒక్క తరంలోనే ఉంటావు. కాబట్టి నువ్వు ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే, ఎందుకంటే ఇంకా మిగిలిపోతాయి. అలాగున్న దేవుడు మానవ జీవితాలకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకున్నటువంటి సంగతుల్లో మరొక మాట దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మోషేను పంపించే ముందు దేవుడు సేనాయి దగ్గర మోషేతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 12 నుంచి నేను చదువుతాను. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అని చెప్పాడు మోషేతో. అప్పుడు మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుణ్ణి అడిగాను. అప్పుడు మోషే ఏమన్నాడంటే, వారు అడుగుతారు, నిన్ను పంపించిన దేవుడు పేరేమి అని అడుగుతారు. అప్పుడు నీ గురించి నేనేం చెప్పాలి అంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అందుకు దేవుడు, నేను
ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. దేవుడెవరు? ఉన్నవాడు. దేవుడెవరు? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే నిత్యుడు. దేవుడెవరు? నిత్యుడు. మనమెవరమే? అనేక యుగాల్లో ఉండే ఒక తరములో, ఒక యుగంలో ఉండే అనేక తరాల్లో ఉండే ఒక తరములో ఉండే మనుషులు. కాబట్టి మనం దేవుని గురించి ఏం చేయాలి అంటే, మనం చనిపోయినంత వరకు దేవుని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడే మన జీవితానికి అంశం. దేవుడే మన జీవనానికి బోధ. దేవుడే మన ఉనికికి ఆధారం. దేవుడే మనకి బ్రతుకు పెట్టేవాడు. కాబట్టి మనం బ్రతికినంత వరకు ఎవరిని మర్చిపోకూడదు, అసలు తెలుసుకోవాలి. 139వ కీర్తనలో రాజైన దావీదు ఇలాగ అన్నాడు. ఆయన రాజు అయ్యాడు కానీ దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన అన్నాడు 13వ వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. కాబట్టి మానవునికి జన్మనిచ్చిన వాడు ఎవరు? దేవుడు. ఈరోజు నీకు జన్మ భూమి మీద దొరికిందంటే కారణం దేవుడు. ఆ జన్మాంతము నీవు మరిచిపోకూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు. మీకు అర్థమైందో లేదు? దావీదు ఏమన్నాడు? నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అది నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడవు, తల్లి గర్భమందు నిర్మించిన వాడు దేవుడు. తల్లి గర్భమందు జన్మను అనుగ్రహించిన వాడు దేవుడు. కాబట్టి దావీదు అంటాడు, నా అంతరంద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినన్నాడు. కాబట్టి నీ జన్మకు కారణం ఎవరు? దేవుడు లేని జన్మ ఎలా ఉంటుంది? పాయింట్ మీకు అర్థమైందా? అయితే మనల్లేనా మనుషులందరినీ నలిగే పుట్టిస్తాడా? ఒక్క తరములోనైనా తరతరాల్లో నలగే పుట్టిస్తాడా? ఒక్క యుగంలోనైనా అన్ని యుగాల్లో అలాగే చేస్తాడంటే అన్ని యుగాల్లోనూ దేవుడు ఉన్నాడు, అలాగే చేస్తాడు. కాబట్టి మనము ఎవరిని మర్చిపోకూడదు? యోబు గ్రంథం 8:13 ఇలా ఉంది. యోబు ఇలా అంటున్నాడు, దేవుని మరుచు వారందరి గతి అట్లే ఉండునని, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును అని అతని ఆశ భంగమగును. మళ్ళీ చదువుతాను. దేవుని మరచవారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. దేవుని మరిచేవారు ఎవరు? భక్తిహీనులు దేవుడిని ఏం చేస్తారు? మర్చిపోతారు. అప్పుడు ఏం జరుగుతుందట? గతి మారిపోద్ది, వారి ఆశ భంగం అయిపోద్ది. కాబట్టి ఎవరిని మర్చిపోకూడదు? నీ దేవుడిని మర్చిపోకు. దేవుణ్ణి మరిచిపోయే వారి పరిస్థితి భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఎవరినైనా మర్చిపోవచ్చు, కానీ ఎవరిని మర్చిపోకూడదు? నీవే నిలువెత్తు నిదర్శనం దేవుడు ఉన్నాడు అనడానికి. నీవే నిలువెత్తు నిదర్శనం. నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు
నీ ఉనికిని బట్టి ఎవరున్నారని నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన్ని మర్చిపోకూడదు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 1 పౌలు ఇలా చెప్పాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనంలో, నీ బ్రతుకుకు కారణం ఆయనే, నీ చలనానికి కారణం ఆయనే, నీ ఉనికికి కారణం ఆయనే. కాబట్టి ఎవరిని మర్చిపోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మన బ్రతుకుకి కారణం ఎవరు? దేవుడు. నువ్వు అన్నం తిన్న వాళ్ళు బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నావేమో, మరి చనిపోయిన వాళ్ళకి అన్నం లేదా? నేను అన్నం తినడం వల్ల బ్రతుకుతున్నాను, అన్నం లేకపోతే చచ్చిపోతాను అనుకుంటున్నావేమో. 40 రోజులు అన్నం తినకపోయినా యేసుప్రభు బ్రతికున్నాడు. అనేక సంవత్సరాలు అన్నం లేకపోయినా పౌలు బ్రతికున్నాడు. అలా బ్రతికించి ప్రాణంతో ఉంచిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి నా అన్నం వల్ల నేను బ్రతుకుతున్నాను అనుకుంటే అది అజ్ఞానం. చనిపోయిన వాళ్ళకి మనకంటే ఎక్కువ అన్నం ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి అన్నం లేదా? ఎన్టీ రామారావు గారికి అన్నం లేదా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి అన్నం లేదా? ఇలా మీరు ఆలోచించినట్లయితే లోకంలో చనిపోయిన వారు అందరూ అన్నం లేనివారా? మనకంటే అన్నం ఎక్కువ ఉన్నవారు, కొన్ని తరాల వరకు అనేక మందిని పోషించగలిగే సత్తా ఉన్నవారు అందరూ ఏమయ్యారు? మట్టిలో కలిసిపోయారు. రేపు మనం కూడా అంతే. అయితే ఒక మాట, మనం బ్రతకడానికి కారణం ఎవరు? మనం ఉండడానికి కారణం ఎవరు? నీ బ్రతుకుకి, ఉనికికి, చలనానికి నువ్వు అడుగులేస్తున్నావు అంటే కారణం దేవుడు. అర్థమైందా? దేవుడు ఉన్నాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే. దేవుడు ఉన్నాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం నీ పిల్లలే. ఎలా మర్చిపోతావు దేవుడిని? దేవుడు మర్చిపోయే సబ్జెక్ట్ కాదు, మర్చిపోయే అంశం కాదు దేవునికి సంబంధించింది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 22లో ఇలా రాసి ఉంది. కీర్తనలు 50:22లో ఇలా రాసి ఉంది. ఎవరి గురించి హెచ్చరిక? హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. దేవుణ్ణి మర్చిపోయే వారులారా. 50:22 అమ్మా. దేవుని మరుచువారులారా, దేనిని ఆలోచించుకొనుడి, లేని ఎడలా. అదే సంగతి. దేవుడు ఏం చేస్తాడట? చీరేస్తాడు. నిన్ను తప్పించడానికి ఎవడు ఉండడు, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఎవరిని మర్చిపోకూడదు? డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్. ఎవరిని మర్చిపోకూడదు? దేవుడిని ఏం చేయకూడదట? దేవుడిని మర్చిపోయావా? జాగ్రత్త. కాబట్టి ఒక యుగంలో అనేక తరాలు ఉంటే, అనేక తరాల్లో ఒక తరంలో నేను ఉంటాను. ఈ తరంలో నన్ను ఉంచిన వాడు దేవుడు, నా ఉనికిని ఉంచిన వాడు దేవుడు, నా బ్రతుకిచ్చిన వాడు దేవుడు, నాకు అన్నం పెట్టిన వాడు దేవుడు. మరి నేనేం చేయాలి అంటే ఆయన గురించి ధ్యానించాలి. ఎంతకాలం? నువ్వు చచ్చినంత వరకు, చచ్చినట్టు ఆయన ధ్యానించవలసిందే. దేవుని మర్చిపోయావా, నీ గతి మారిపోద్ది. నిన్ను రక్షించేవాడు ఇంకొకడు ఉండడు. కాబట్టి దేవుని గురించి అయిపోయింది అని అనుకుంటే పొరపాటు. అయిపోదు, మనం అయిపోతాం. ఎలాగైపోద్ది? యుగ యుగములు ఆయనే దేవుడు, తరతరాలు ఆయనే దేవుడు. నరులారా తిరిగి రండని సెలవిచ్చేవాడు ఆయనే, మనుషులను మంటికి మార్చేవాడు ఆయనే, మంటి మీద నిలబెట్టినవాడు ఆయనే. ఓకేనమ్మా? కాబట్టి ఎవరిని మర్చిపోకూడదు? ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఏదైనా మర్చిపోండి, వచ్చిన నష్టం ఏం లేదు. ఎవరినైనా మర్చిపోండి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎవరిని మర్చిపోకూడదు? నీ మూలాధారము దేవుడు. ఎవరిని మర్చిపోకూడదు? నీ మూలాధారమైన వారిని మర్చిపోకూడదు. మొదటి కీర్తనలో
కీర్తనాకారుడు మొదటి కీర్తనలో కీర్తనాకారుడు ఒక విషయాన్ని అద్భుతంగా రాశాడు. యాక్చువల్గా అది మనం పాడాలి కీర్తన, కానీ మనకు పాడటం రాదు కాబట్టి చదువుకుందాం. అది యూదుల కీర్తన. కీర్తనలు ఎవరివి? పుస్తకం. ఈ కీర్తనలు ఎవరివి? హలో, ఈ కీర్తనలు ఎవరివి? దీని మీద ఎవరి కీర్తనలు అని రాస్తుంది? క్రైస్తవ కీర్తనల పుస్తకం అని రాస్తుంది. ఇందులో ఎన్ని ఉంటాయి? కనీసం ఒక 300 కీర్తనలు ఉంటాయి. ఇప్పుడు నేను తీయమన్న ఈ కీర్తనల గ్రంథం ఎవరిది? కీర్తనల పుస్తకం ఎవరిది? యూదులది. ఇది క్రైస్తవులది, ఇది యూదులది. ఇందులో ఉండే కీర్తనలు ఎవరు పాడుతారు? యూదులు యెహోవాను ఆరాధించే భక్తులు పాడుతారు. యెహోవాని ఆరాధించడానికి వెళ్ళిన సందర్భంలో వారి కష్టాల్లో, శ్రమల్లో, ఉత్సవాల్లో, పట్టాభిషేక కార్యక్రమాల్లో, రకరకాల పరిస్థితుల్లో యూదులు ఏం చేస్తారు? ఈ కీర్తనల్ని పాడుకుంటారు. ఇవి యూదుల కీర్తనలు, క్రైస్తవుల కీర్తనలు కాదు. ఇది క్రైస్తవుల కీర్తన పుస్తకం, ఇది యూదుల కీర్తన పుస్తకం. యూదులకి ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150. క్రైస్తవులకి ఎన్ని ఉన్నాయి? ఒక పుస్తకంలో 100 ఉండొచ్చు, ఒక పుస్తకంలో 300 ఉండొచ్చు, మరో పుస్తకంలో. కాబట్టి ఇది యూదుల కీర్తనల పుస్తకంలో భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏంటట? దుష్టుల ఆలోచన చెప్పున నడువక. అది పాడాలి, వాళ్ళు పాడుకుంటేవారు, మనకు రాదా రాగం. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు. ఏం జరుగుతుందట? దుష్టుల మార్గానికి మూల పురుషుడు ఎవరు? దుష్టుడు. దుష్టుల మార్గానికి మూల పురుషుడు ఎవరు? దుష్టుడు. కాబట్టి దుష్టులకి కొన్ని ఆలోచనలు వస్తాయి. దేవుని మరిచావా, దుష్ట ఆలోచనలు లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అన్నాడు. పాపులు నిలబడే దగ్గర ఏం చేయకూడదు? పాపులు ఉన్నారు, చచ్చిపోని చెప్పలేదు మనకి. అక్కడ పాపులు ఉన్నారు నాయన, నువ్వు చచ్చిపోతే వాళ్ళ దరిద్రం నీకు వదిలేస్తుంది అనలేదు. ఏం చెప్పాడు? నువ్వు బ్రతుకు, కానీ ఎక్కడ నిలబడకూడదు? పాపుల మార్గంలోకి నువ్వు వెళ్ళకు. వెళ్ళావా ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు? వాళ్ళ సహవాసంలో పాపిపోయిపోతావు. దుష్టుల మార్గమున నిలవకు, పాపుల మార్గమున నడవకు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండు. అంటే కనీసం జోకులు వేసిన వాళ్ళతో సహవాసం చేసినా దేవుడిని మర్చిపోతాం. మనకు నవ్వే, మనకు సంతోషంగానే ఉంటది, కానీ ఎవరిని మర్చిపోతాం? దేవుడిని మర్చిపోయే ఏ సహవాసమైనా, దేవుడిని మర్చిపోయే ఏ మార్గమైనా, దేవుడిని మరిపింపజేసే ఏ మనిషి అయినా సరే నీకు దగ్గర అవ్వకుండా ఉండడమే మంచిది అని చెప్పి 2వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అవునా? అంటే చచ్చినంత వరకు ఎవరి గురించి ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని గురించి ధ్యానించాలి. గురించిన ధ్యానం మన కుటుంబాల్లో లేదు. దేవుని గురించిన ధ్యానం మన స్థానిక సంఘాల్లో కూడా లేదు. దేవుని గురించిన భయము మన కుటుంబాల్లో, మన జీవితాల్లో లేదు. మనం ఎలా బ్రతుకుతున్నాము అంటే, ఒక విషయాన్ని తెలుసుకోవడానికో, ఒక స్థలానికి వెళ్ళడానికో కొంత సమయాన్ని అక్కడ కేటాయించి మిగతా సమయం మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికో ప్రయత్నం చేస్తున్నాం. కానీ సంపూర్ణంగా మనం ఎవరికి సమర్పించబడలేదు. అలాగ బ్రతికిన మనుషులు వేరు. మీరు అబద్ధం ఆడకండి, చెప్పండి. ప్రతిరోజు బైబిల్ చదివినటువంటి దాఖలాలు మీ కుటుంబాల్లో ఉన్నాయా? ప్రతిరోజు ప్రార్థన చేసిన దాఖలాలు మీ కుటుంబాల్లో ఉన్నాయా? మీరు మొబైల్కి ఇచ్చినంత సమయాన్ని బైబిల్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఉందా?
ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకెవరు భయం లేదు? దేవుని భయం లేదు. అసలు దేవుడు ఉన్నాడని భయం లేదు. ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడని భయం లేదు. ఈ జీవితానికి మూలము, మాకు ఆధారము, అన్నానికి ఆధారము దేవుడేనని ధ్యాస లేదు. కాబట్టి ఎలాగుందంటే ఏదో ఆర్టిఫిషియల్ లైఫ్ లాగా అయిపోయింది. రావడం పావడం, ఏదో 4 మాటలు వినడం, 2-3 పాటలు పాడడం, ఏదో ప్రభురాత్రి భోజనం తీసుకోవడం, వెళ్ళిపోవడమే. కానీ దేవునితో మనం టైఅప్ అయినట్టు జీవితాలు కనపడవు. మనకి సెల్లతో టైఅప్ అయినంత ఎక్కువ ఎవరితో టైఅప్ ఉండదు? దేవునితో ఉండదు. ఈరోజు పిల్లలు కూడా అనేక మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? డెడికేషన్ ఉండదు. వారి చదువు మీద వారికి ఏముండదు? డెడికేషన్ ఉండదు. అంటే సమర్పణతో కూడిన చదువు ఉండదు, అందుకే ఫెయిల్ అయిపోతున్నారు. అలాగే భక్తిలో ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? దేవుని అంత భయభక్తులు లేవు. దేవుణ్ణి కూడా ఒక మనిషి లాంటోడు అనుకుంటున్నారు మనుషులు. ఆయన మనలాంటోడే, మనల్ని చూడడేమో, మనం ఆయన కనపడమేమో అనుకుంటున్నారు మనుషులు. అందువలన దేవునితో ఉండవలసినటువంటి సంబంధం, దేవునితో ఉండవలసిన బాంధవ్యం సరిగా లేదు మనకెవరికి. అందుకే భార్య అంటే భర్తకి గౌరవం ఉండదు, భర్త అంటే భార్యకి గౌరవం ఉండదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి మర్యాద ఉండదు, గౌరవం ఉండదు. కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలు లేదా విలువలు కుటుంబంలో ఉండవు. తిరుగుబాటు ప్రారంభమైంది. కుటుంబాల్లో ఏం ప్రారంభమైంది? తిరుగుబాటు. భర్త మీద భార్య తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద పిల్లలు తిరుగుబాటు. ఇలాంటి వాతావరణానికి కారణం ఎవరు? మనమే. మనకి ఎవరి గురించి తెలియకపోవడం? దేవుడి గురించి నీకు తెలియదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నా కొడుక్కి దేవుడి గురించి తెలిస్తే నా మీద తిరగబడతాడా? చెప్పట్లేదు మీరు. నాకు దేవుడి గురించి తెలిస్తే మా నాన్న మీద తిరగబడతానా? మరి అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే కారణం దేవుడు ఎవరు? ఆయన గూర్చిన ధ్యాస లేదు, ఆయన గూర్చిన అధ్యయనం లేదు. తెలుసా మీకు? అర్థం అవట్లేదా? కాబట్టి మన ఉనికికి కారణం ఎవరు? దేవుడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది ఎవరు? ఆయనే. ఈ జన్మనిచ్చింది ఎవరు? ఆయనే. ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. మనం అన్నం తిని బ్రతుకుతున్నామంటే అది అపోహ. మందులు వేసుకొని బ్రతుకుతున్నాము అంటే అదొక దరిద్రం అనుకోవడమే. మందులు వేయకుండా ఎంతోమంది బ్రతుకుతున్నారు. నీ జీవనానికి, ఉనికికి, నీ బ్రతుకికి మందులు కారణం కాదు, అన్నం కారణం కాదు. ఎవరు? దేవుడే. ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఎవరు చనిపోలేదా? ఈ రోజు వరకు ఆరోగ్యంగా ఉండి టక్కనే ప్రాణం పోయిన వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడు? ఎందుకు చనిపోయాడు? మరి ఎందుకు చనిపోయాడు అంటే ఆయన సెలవిస్తాడు. నరులారా తిరిగి రండి అని సెలవిస్తాడు. ఆయన సెలవిస్తే మందులు వేసుకున్నవాడైనా వెళ్ళవలసిందే, ఆరోగ్యంగా ఉన్నవాడైనా వెళ్ళవలసిందే, యవనస్తుడైనా వెళ్ళవలసిందే, యవనస్తురాలైనా వెళ్ళవలసిందే, బోధకుడైనా వెళ్ళవలసిందే, విశ్వాస అయినా వెళ్ళవలసిందే. ఆయనకి ఎదురు చెప్పడానికి ఎవరికి అధికారమో లేదు. అలాగే దేవుడు ఉంటాడు. అంచేత మనం ఎవరి ముందు భయపడాలి? చిన్న విషయం ఏంటంటే, 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చినోడు కనబడితే 2 చేతులు జోడించి, అయ్యా మీరు నన్ను ఆదుకున్నారండి, కరెక్ట్ సమయానికి నాకు సాయం చేశారండి అని వాళ్ళ మీద కృతజ్ఞత ఉంటుందా లేదా? కృతజ్ఞత లేనివాడు ఎవడో వెనకెట్టే డబ్బులు ఇచ్చినోడు వస్తున్నాడని తారితెప్పిపోయి ముఖం దించుకొని ఫోన్ సెల్ల మోగపోయినా ఏదో ఫోన్ వచ్చినట్టు ఇలా మాట్లాడుకుని దొంగగా వెళ్ళిపోతాడు తప్ప కృతజ్ఞత ఉన్నోడు ఎవడు అలాంటి పని చేయడు. కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మన ఉనికికి కారణం ఎవరు? దేవుడే. మన జన్మకు కారణం ఎవరు? దేవుడే. మనం భోజనం చేయడానికి కారణం దేవుడే. ఈరోజు మనం ఆరాధనకు రావడానికి కారణం రాత్రే చచ్చిపోతే ఈరోజు ఆరాధనకు రాం. రాత్రే ప్రాణం అట్నుంచి అటుపోతే ఈరోజు ఎక్కడ వచ్చి నలుగురిలో కూర్చోలేం. అక్కడ టెంట్లు వేసి చుట్టాలు, బంధువులు, స్నేహితులు చేడుస్తారు. కాబట్టి ఈరోజు ఉన్నామంటే కారణం దేవుడు. ఎప్పుడు దేవుడిని విస్మరించకండి దయచేసి. నన్ను తృణీకరించండి.
నన్ను నన్ను ఖతరు చేయడం మానేయండి, నాకు వందనాలు చెప్పడం మానేయండి, వచ్చిన నష్టమేమి ఏమి లేదు. కానీ ఎవరిని తృణీకరించకూడదు, నీ దేవుడిని మరవకూడదు. దేవుడిని మరిచేవారు గతి మారిపోద్దని చెప్పాడు. కాబట్టి మన జీవితానికి, మన జీవనానికి, మన ఉనికికి, మన బ్రతుకుకి, మన ప్రాణాన్ని నిలబెట్టడానికైనా తీయడానికైనా ఆయనే మూలం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో సమూయేలు తల్లి హన్న ప్రార్థన చేస్తూ ఇలా చెప్పింది, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు ఆయనే. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు ఎవరు? యెహోవాయే. కాబట్టి నువ్వు సజీవంగా ఉన్నావా? ఆయనే కారణం. నువ్వు చచ్చిపోయావా? ఆయనే కారణం. నీ బ్రతుకులోనైనా చావులోనైనా ఆయన ఉన్నాడని నమ్మితే నువ్వు దేవుడిని నమ్మినట్టు. నువ్వు బ్రతికినప్పుడు దేవుడు ఉన్నాడో, బాగా ఆశీర్వదించాడని నమ్మి, చచ్చిపోయినప్పుడు ఏమి దేవుడు మా ఇల్లు చూడలేకపోయాడు అని అనుకుంటే నువ్వు దేవుడిని నమ్మలేదు. మన బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను ఎవరిని కనపరచాలి? అది పౌలు అన్నాడు, నా మట్టుకు బ్రతికితే క్రీస్తు, చావు అయితే మేలు, లాభం అన్నాడు. కాబట్టి లోకంలో దేవుణ్ణి నమ్మేవారు, లోకంలో దేవుడి సహాయాన్ని కోరేవారు ఒకలాగా ఉంటారు. వారి ఉద్దేశంలో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆపద మొక్కులు తీర్చేవాడు. ఆపద వచ్చినప్పుడు వారికి దేవుడు కావాలి, ఆపద తీరిపోయినప్పుడు వారికి సుఖం కావాలి. ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారికి దేవుడు కావాలి, కష్టాలు తీరిపోయిన తర్వాత వారికి లోకం కావాలి. ఆ విధమైనటువంటి వారు కృతజ్ఞత లేనివారు. ఆ విధమైనటువంటి వారు, ఆ మనసున్నవారు ఎలాంటి వారు? కృతజ్ఞత లేని వారు. అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత లేని వారి ఎడల ప్రేమ చూపిస్తాడు, కృతజ్ఞత కలిగిన వారి ఎడల ప్రేమ చూపిస్తాడు. ఉన్నాడు అన్నవారిని ప్రేమిస్తాడు, ఉన్నావో లేవో అన్నవారిని ప్రేమిస్తాడు. అది ఆయన తత్వం. అది ఆయన నీకు దేవుడు అవడం నీ జీవితం ధన్యం. కాబట్టి దయతో నా మాటలు అర్థం చేసుకోండి. దేవుడు అనే ఒక అంశం ఒక గంటకో లేదా ఒక ఆరాధనకో ఒక రోజుకో పరిమితమైంది కాదు. అది జీవితానికి సంబంధించింది. ఒకని జీవితం కాదు. నీ బీజాన్ని పులుకుపుచ్చుకొని భూమి మీదకి ఎన్ని తరాలు వస్తాయో అన్ని తరాల వారు ఆయన్ని కొనియాడాలని దేవుడు చెప్పాడు. తరతరములకు నీవే, యుగ యుగాలకు నీవే దేవుడు, తరతరాలకు నీవే దేవుడు, నీవు తప్ప ఆకాశమందు నాకు ఇంకెవరున్నారు అన్నాడు. ఆయనే దేవుడు. పొరపాటున ఇంకొక దేవుడు ఉన్నాడని తలంపు ఎవరికైనా వస్తే అది దేవునికే వ్యతిరేకమైన పాపం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆయనే చెప్పాడు. ఉన్నాడని నువ్వు తలించావంటే నువ్వు పాపివి. ఉన్నాడు అని తలంచిన వాడు పాపి. ఆయన తప్ప వేరొక దేవుడు మరలేడు. కాబట్టి అలాంటి మహోన్నతుడైన దేవుడు మనకున్నాడు. యిర్మీయా గ్రంథం 23 మనం చదువుదాం. యిర్మీయా గ్రంథం 23:23లో ఇలా రాసి ఉంది. కాబట్టి అంశము అంటే 40 నిమిషాల ప్రసంగానికి దేవుడు సరిపోతాడు అనుకోకూడదు. ఆరాధన అంటే 1.5-2 గంటల ఆరాధనకు మాత్రమే దేవుడు సరిపోయి ఉంటాడని అనుకోకూడదు. ఆయన మోషేతో మాట్లాడుతూ ఏమన్నాడు? నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడంటే తనకు తానుగానే ఉన్నాడు. ఆల్ఫాయు ఒమేగయు ఆయనే, అనంతుడైన ఆయన లాంటి వాడు మరి లేడు. ఈ తరానికి నీకు ఆయన తెలిసాడు అంటే నీ జన్మ ధన్యమైపోయాయి. ఈ తరానికి నీతో పుట్టిన వారు ఎంతో మంది ఉండగా వారికి తెలియనటువంటి సత్యం నీకు తెలిసింది. ఈ యుగానికి సంబంధించి ఈ తరంలో నీతో కలిసి పుట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నీతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు,
నీతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారు ఎవరికీ లేనటువంటి ఈ దేవుని గూర్చినటువంటి మహత్తరమైన సత్యం నీకు తెలిసిందంటే నీ జన్మ ఏమైపోయింది అంతే. ఇంకంతకుమించి ఇంకా గొప్ప ఉంది. కాబట్టి అట్టి దేవుడు ఏమంటున్నాడు ఇర్మియా ద్వారా 23:23లో దేవుడు అంటున్నాడు, నేను సమీపమున నుండి దేవుడును మాత్రమేనా, దూరమున నుండి దేవుడును కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు యందంతా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, దేవుడైతే ఎక్కడెక్కడ దేవుడు చెప్పట్లేదు. మీరు మళ్ళీ చదువుతాను ఈ వచనం, మీకు అర్థం అవ్వలేదు, దయతో గుర్తుంచుకోండి. నేను సమీపము నుండి దేవుడునా మాత్రమేనా, దూరము నుండి దేవుడిని కానా అన్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. మరి నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడే ఉంటావు. ఎక్కడ ఉండవు? అక్కడ ఉండవు. అక్కడ ఎప్పుడు ఉంటావు? అక్కడికి వెళ్తే ఉంటావు. అప్పుడు ఎక్కడ ఉండవు. మీకు అర్థం అవట్లేదా? అలాంటి వాడా దేవుడు? అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర లేవు, అవునా? అక్కడ నువ్వు లేవు, ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నావు. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అంటే నీకు సమీపంలోనూ ఉన్నాడు, నీకు దూరంగానూ ఉంటాడు. ఆయన చెప్పాడు, నేను సమీపమున నుండి దేవుడునా, దూరమున నుండి దేవుడును కానా అన్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? మా అమ్మ మా నాన్న చర్చికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడ లేడు అనుకుంటాడు. పాయింట్ అర్థం అవట్లేదా? ఒకవేళ పిల్లల మనస్తత్వం వాళ్ళకు ఉన్నదేమో, పెద్దలమైన మనం వాళ్ళకు అనుకోవడానికి లేదు. ఎక్కడైనా ఆయన ఉంటాడు, ఆయన లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. చెప్పాడు కింద వచనంలో, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా ఉన్నాడా? రెండవ ఏం చెప్పాడు? ఎక్కడ ఉంటాడు? రహస్య స్థలములలో కూడా ఆయన ఉంటాడు. రహస్య స్థలములు అంటే ఏవి? రహస్య స్థలములు అంటే ఎవరికి? మనకే. ఇప్పుడు తలుపులు వేసేసాం అనుకోండి, బయట ఉన్న వారికి మనం ఎలాగొంటాం? రహస్యంగా ఉంటాం. బయట ఉన్న వారికి మనం రహస్యం, కానీ ఎవరికి రహస్యం కాదు. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? రహస్య స్థలముల్లోనూ ఉంటాడు, బహిరంగ స్థలముల్లోనూ ఉంటాడు. అర్థం అవట్లేదా? కళ్ళు మూసుకుంటే మనకి ఎవరు కనబడరు? ఎవరో కనబడరు, ఏది కనబడదు. కానీ దేవుడు కళ్ళు మూసుకునేవాడు కాడు. మానవుని యొక్క అజ్ఞానం దేవుడు కళ్ళు మూసుకుంటాడు అని చెప్తుంది. మానవుని యొక్క అజ్ఞానము గురుడ్డివాడికి ఎలాగైతే కొన్ని కనబడవో, ఏవి కనబడవో, దేవుడికి కూడా కొన్నిసార్లు కొన్ని కనబడవు అని తెలియజేస్తుంది. మానవుని యొక్క అజ్ఞానం ఎలాగుంటుందో చెప్పనా? తాను మంచి చేసినప్పుడు దేవుడు చూస్తాడు అని అనుకుంటాడు, తాను తప్పు చేసినప్పుడు దేవుడు చూడ్డు అనుకుంటాడు. మనందరి పరిస్థితి అదే కదా. మనం మంచి చేసినప్పుడు 10 మందికి తెలియాలనుకుంటాం, చెడ్డ చేసినప్పుడు ఎవరికి తెలియకూడదు, ఎవరు చూడకూడదు అనుకుంటాం. అది జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానం. మీరు దానం చేశారు కానీ 10 మందికి తెలియాలనుకుంటారు. మీరు పాపం చేశారు, ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. మీరు మంచి పని చేశారు, 10 మంది చూడాలనుకుంటారు. మీరు తప్పు చేశారు, ఎవరికి కనబడకూడదు అనుకుంటారు. అది జ్ఞానమా అజ్ఞానమా? కానీ నీ ఆంతర్య పురుషుడికి, నీ మనస్సాక్షికి నీకు తెలియవలసిన విషయం ఏంటంటే, నువ్వు మంచి పని చేసిన ఆయనకి తెలిసిపోద్ది, నువ్వు చెడ్డ పని చేసిన ఆయనకి తెలిసిపోద్ది. ఎలా?
ఆయన కను దృష్టికి మరుగైనది ఏది లేనప్పుడు ఎక్కడ దాగుతాం? కాబట్టి అవసరాలు తీర్చడానికి, ఆపదలకి, అనుకున్నవి జరగడానికి, ఆయా సందర్భాల్లో దేవుడు నాకుంటే చాలు అనుకునే వాడికి దేవుడు తెలియదు. నీ జీవితంలో ఒక తరంలో నీ లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్లో కొన్ని సంవత్సరాలు నీకు ఇస్తాడు. అది 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు. ఈ 60, 70, 80 లేదా 100 సంవత్సరాలు నువ్వు భూమి మీద ఉంటే ఈ ఆయుష్కాలంలో నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే, అప్పుడప్పుడు నా అవసరాలు, నా కష్టాలు, నా ఆపదల సమయంలో దేవుడు నాకుంటే చాలని నువ్వు ఫీల్ అవుతావు. అది ఫీలింగ్, నమ్మకం కాదు. నమ్మకం ఎలాంటిది అంటే, నువ్వు ఎక్కడున్నా ఆయన అక్కడ ఉంటాడు. నీ ఉనికికి కారణం ఆయనే, నీ బ్రతుకుకి కారణం ఆయనే, నీ చలనానికి కారణము ఆయనే. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి నీకు ఆయన గురించి సరిగా తెలియకపోవచ్చు, కానీ ఆయన తాను సరిగానే రాసుకున్నాడు బైబిల్లో. ఆయన రాసినటువంటి పద్ధతిని మనం ఆలోచిస్తే ఆయన ఏమంటాడంటే, నేను సమీపము నుండిన వాడినే కాదు, దూరమును కూడా ఉంటాను అన్నాడు. అంటే నువ్వు ఉండని చోట్ల ఆయన ఉంటాడు, నువ్వు ఉన్న దగ్గర ఆయన ఉంటాడు. మీ స్కూల్ దగ్గర ఉంటాడా? మీ కాలేజ్ దగ్గర ఉంటాడా? మీ వీధి దగ్గర ఉంటాడా? మీ వీధి దగ్గర ఉంటాడా? అమ్మా, మీ ఇంటి దగ్గర ఉంటాడా? ఉండడా? ఆయన లేని స్థలం ఎక్కడైనా ఉందా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడో అని ఉందా లేదా? రీల్స్ చూస్తుంటారు. రీల్స్ చూసిన వెంటనే తండ్రి వచ్చినట్టు ఆనవాళ్ళు వచ్చేస్తాయి, లేకపోతే అమ్మ వచ్చినట్టు ఆనవాళ్ళు వచ్చేస్తుంది, తెలిసిపోద్ది కదా. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? సెల్ ఆపేసి ఏదో పుస్తకం తీయడమో, లేకపోతే ఏదో పని చేయడమో, ఇలాంటి పనులు చేస్తుంటారు కదా. అంటే మనకి ఎంత దరిద్రం పట్టిందంటే, అమ్మని నమ్మినట్టు కూడా దేవుడిని నమ్మలేదు, నాన్నకు భయపడినట్టు కూడా ఎవరికి భయపడట్లేదు? దేవుడికి భయపడట్లేదు. పోనీ పిల్లలకి మనం భయంకరంగా ఉన్నాము అనుకుంటే మనం ఎవరికి భయపడాలి? మనకి ఇంక అమ్మ ఉన్నాడా, నాన్న ఉన్నారా పైన? ఒకవేళ ఉంటే వాళ్ళకి భయపడే వయసు మంది. జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను ఎవరికి భయపడాలి? మా నాన్న ఉన్నా మా నాన్నకు భయపడను, మా అమ్మ లేదు, మా అమ్మకు భయపడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నా వయసు ఉన్నాడు ఎవరికి భయపడాలి చెప్పండి? దేవుడికి భయపడాలి. ఇప్పుడు నా పిల్లలు నేను వచ్చానని నాకు భయపడి సెల్లాపేస్తారు, మరి నేను ఎవరికి భయపడి సెల్లాపాలి? మా అమ్మకా, మా నాన్నకా, దేవుడికా? ఈ ప్రిన్సిపల్ నాకు ఒక్కడికే వర్తిస్తుందా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందా? అలాంటి ఇల్లుంటే దేవుడు మహింపరచబడతాడు. హోల్ వరల్డ్ ఇన్ ద హ్యాండ్. నువ్వు నీ కూతురికి సెల్ల కొన్నావు అంటే అర్థం ఏంటంటే, ప్రపంచాన్ని నీ కూతురు చేతిలో పెట్టావు. నీ కొడుకు సెల్ ఇచ్చావు అంటే అర్థం ఏంటంటే, ప్రపంచాన్ని నీ కొడుకు ఇచ్చావు, నీ కొడుకు చేతిలో పెట్టావు. ప్రపంచం అంటే ఏంటని బైబిల్ చెప్పిందో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మీరు ఒకసారి చూడండి, తీయాలి. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం, లేదా 14 నుండి చదువుదాం. ఏ లోకమునైనను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 3, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. అది సంగతి. కాబట్టి సెల్ ఎక్కడి నుండి వచ్చింది చెప్పట్లేదు మీరు? లోకంలో నుండి వచ్చింది. సెలలో ఏముంది చెప్పండి? సెలలో ఏముంది? లోకం ఉంది. కాబట్టి మీరు సెల చూస్తున్నారంటే ఏం చూస్తున్నారు? లోకం చూస్తున్నారు. లోకంలో 3 ఉన్నాయి. ఏంట 3? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. నువ్వు బాగుపడి నీ పిల్లలు బాగుపడమంటే అది వేరు.
నువ్వు చెడిపోయి నీ పిల్లల్ని బాగుపడమంటే అది వేరు. నేను చెడిపోయి నా పిల్లలు బాగుపడనరా అంటే ఎవ్వడూ బాగుపడ్డా. అవునా? కాబట్టి నేనేం చెప్తున్నానో దయతో మీరు అర్థం చేసుకోండి. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవవిడంబం, మొత్తం అన్ని అందులోకి వచ్చాయి. సెల్లోకి వచ్చింది. సెల్ ఎక్కడికి వచ్చింది? నీ చేతిలోకి వచ్చింది. అయితే నీ జీవితం దేవుడు అనుగ్రహించిన వరం. తల్లి గర్భంలో నిన్ను రూపించిన వాడు ఆయనే. నీ ఉనికికి కారణం ఆయనే, నీ బ్రతుకుకి కారణం ఆయనే, నీ చలనానికి కారణం ఆయనే. ఒక యుగంలో సహజంగా బైబిల్ ప్రకారం ఎన్ని యుగాలు ఉంటాయి? 3 యుగాలు ఉంటాయి. ఒకటి పితరుల యుగం, యూదుల యుగం, క్రైస్తవుల యుగం. ఒక యుగానికి కొన్ని తరాలు ఉంటాయి. ఒక తరము అంటే 100 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న యుగం ఎన్ని సంవత్సరాలు అయింది? 2026 సంవత్సరాలు అయింది. ఈ 2026 సంవత్సరాల్లో నీ ఆయుష్కాలం ఎంత? ఇప్పుడు గురించి చెప్పండి, ఎండ చెప్పకండి, ఎండొద్దు. ఇప్పుడు ఆయుష్ ఎంత? 56 సంవత్సరాలు. అంటే క్రైస్తవ యుగం అనేది కొన్ని తరాల కలయిక. అవునా? అంటే ఈయన నా తరపు మనిషి అండి అంటాను కదా, మేమందరం ఒక తరంలో బ్రతికామంటాం కదా. కాబట్టి ఒక తరము ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల ఆయుష్ను కూడా దేవుడు ఏం చేశాడు? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో 56 సంవత్సరాల వయసు. ఇప్పుడు 56 సంవత్సరాలు అయితే ఇంక రిమైనింగ్ ఎంత అనుకుంటున్నాం? పోనీ 24 వేయండి, మనకు ఆశ ఎక్కువ కదా. 24 వేయండి, మనకు ఆశ ఎక్కువ కదా. ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ కదా. పుణ్యాత్ములం కదా మనం, ఎక్కువ కాలం బ్రతికేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈరోజు ఎంత? ఈరోజు డేట్ ఎంత? 2026 19 7వ నెల, అంతే కదా. ఇదే కదా డేటు. ఈరోజు ఎంత? 19. రేపు ఎంత? 20. నీది కాదు. 24 సంవత్సరాల సంగతి తర్వాత రేపు 20 నీది కాదు. నమ్ముతారా నమ్మరా? నేను చెప్పలే, బైబిల్ చెప్పింది. యాకోబు పత్రిక 4:13 అంటే మనం ఏమనుకుంటామంటే వయసులోనే ఉన్నాము, చిన్న వయసు, ఇంకా బ్రతుకుతాము, ఇంకా ఉంటాము, ఇంకా చలిస్తాము, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చదువుదాం, ఇది చదువుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని రకరకాలుగా అనుకుంటాం కదా. దేవుడు ఏం చెప్పాడో చూడండి. 4:13 ఈ రోజు కానీ రేపు కానీ ఏదో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించినో మీకు. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి, బోర్డు వైపు చూడండి. సగటున ఒక యుగానికి అనేక తరాలు ఉంటే ఒక తరం 100 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాల్లో నాకు 56 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోతే కాలిక్యులేషన్ ప్రకారం ఇంకా నేను 24 సంవత్సరాలు బ్రతుకుతానని నేను అనుకుంటున్నాను. కానీ బైబిల్ ఏం చెప్పింది? రేపేం సంభవిస్తుందో నీకు అంటే ఈరోజు ఏం సంభవించింది? ఈరోజు 19వ తారీఖు ఏం సంభవించింది? ఆదివారం ఆరాధన. అవునా? ఈరోజు 19వ తారీఖు ఆదివారం ఆరాధన అయితే రేపు నువ్వు ఉంటే సోమవారం, నేనుంటే సోమవారం. కానీ బైబిల్ ఏం చెప్పింది? రేపేం సంభవించునో నీకు తెలియదు. చచ్చిన శవాన్ని దగ్గరికి వెళ్ళి, అరే లేదురా రేపు సోమవారం, ఇవాళ సోమవారం లేదురా, సోమవారం లేదురా, సోమవారం పడుకోకూడదు, తాపకూడదురా, మంగళవారం చచ్చిపోద్దు లేదురా అన్నానండి. శవానికి సోమవారం, మంగళవారం, బుధవారం, శనివారం అని ఉంటుందా?
కాబట్టి బైబిల్ స్పష్టంగా చెప్పింది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నాడు. అంటే జీవితాన్ని దేంతో పోల్చాడు? జీవితాన్ని దేంతో పోల్చాడు? మానవ జీవితాన్ని, అంటే శరీర జీవితాన్ని ఈ వస్తువులతో పోల్చాడు. ఒకటి ఆవిరి, రెండు నీడ, మూడు బుడగ, నాలుగు కళ, ఐదు ధూళి, ఆరు ఆవిరి రచన. రైట్. మీరు ఎలా అనుకోండి, ఇవి బలమైనవా? ఆవిరి లిడ్ తీసిన ఏమైపోద్ది? అలా గాలిలో కలిసిపోద్ది. నీడ కొంతసేపు ఉండి అంతలో మాయమైపోద్ది, బుడగ పేలిపోద్ది, కల వస్తుంది పోతుంది, ధూళి ఉఫ్ఫని ఊగితే ఎగిరిపోద్ది. అంటే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని మనిషి అన్నాడు. నువ్వు 100 సంవత్సరాలు ఉంటావని దేవుడు అన్నాడు. 100 దాటి బ్రతికే ఆయుష్ కూడా దేవుడు కొంతమందికి ఇచ్చాడు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా నీకు ఆల్రెడీ ఇక్కడ కొంత ఏజ్ అయిపోయినట్టు ఉంటుంది. చాలా మంది అడుగుతారు, నీ వయసు ఎంతమ్మా, మీ వయసు ఎంత అండి అని అడుగుతారా? అడగరా? అప్పుడు దీన్ని యాడ్ చేసి చెప్తామా, ఇక్కడికే ఇదే చెప్తామా? ఇదే చెప్తే నీకు 56 సంవత్సరాలు అయితే, లేదు నీకు 50 సంవత్సరాలు అయితే, నీకు 20 సంవత్సరాలు అయితే, నీకు 30 సంవత్సరాలు అయితే, నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటావు. నాకు ఇప్పుడు 30 మరొక 70 ప్లస్ 100 సంవత్సరాలు నేను ఉంటాను అనుకుంటావు. నువ్వు ఎవరికి దండం పెడతావు, వాడు కూడా నిన్నేమని దీవిస్తాడంటే ఆయుష్మాన్ భవ అంటాడు. నా ఆయుష్ కూడా నిజమా అబద్ధమా? అబద్ధమా పచ్చి అబద్ధమా? నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని 100 ఏళ్ళు చల్లగా ఉండి అంటారు కదా, జరిగే పని అది. ఇది వారసత్వపు ఉద్యోగం కాదు, నేను చచ్చిపోయిన తర్వాత నీకు వస్తుంది అనడానికి. కనుక ఒక తరం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు బ్రతికేది 70-80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాల్లో ఇప్పుడు నీకు వచ్చింది 56 సంవత్సరాలు అయితే, ఈరోజు 19వ తారీఖు నువ్వు ఆదివారం ఆరాధనలో ఉన్నావు. రేపు సోమవారం ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. అవునా? ఒకవేళ రేపు నువ్వు బ్రతికి సూర్యోదయాన్ని చూసి సోమవారము అని డేట్ వేసుకున్నావు అనుకో, అప్పుడు రేపు డేట్ ఎంత? 20 డేట్ వేసుకున్నావు అనుకో, ఆ రోజు కూడా నిన్ను బ్రతికించింది ఎవరు? ఆ రోజు కూడా నిన్ను నిలబెట్టింది ఎవరు? ఆ రోజు కూడా నీకు అన్నం పెట్టింది ఎవరు? దేవుడే. ఒకటి గుర్తుంచుకోండి, మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం అనుకుంటే అజ్ఞానం. మేము మంచి వ్యాయామాలు, ఎక్సర్సైజులు, వాకింగ్లు చేస్తున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం అనుకుంటే అజ్ఞానం. మేము దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు చేస్తున్నాం కాబట్టి మా ఆయుష్ పెరుగుతుంది అనుకుంటే అజ్ఞానం. జ్ఞానం ఏంటంటే, నువ్వు ఈ రోజు ఉన్నావు అంటే నిన్ను ఎవరు ఉంచారు? ఆయన ఉంచాడు. రేపు నువ్వు ఉండవు అంటే ఎవరు తీసుకెళ్ళిపోతారు? ఆయన తీసుకెళ్ళిపోతాడు. అంటే నువ్వు ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు. ఆయనకేమి లేదు, ఆది లేదు, అంతము లేదు. అలాంటి వాడు దేవుడు అని బైబిల్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి? ఎవరు మర్చిపోకూడదు? ఎక్కడ మర్చిపోవడానికి ప్లేస్ ఉంది చెప్పండి? దేవుడిని మర్చిపోవడానికి నీకు ఎక్కడ ప్లేస్ అని చెప్పండి. అందువల్ల ఏం జరిగిందంటే, దేవుడిని మరిచివారు అందరి గతి అలాగే ఉంటుంది, పుట్టగతులు లేనివారు అని చెప్పాడు. ఎవరినైనా మర్చిపో, కానీ ఎవరిని మర్చిపోకూడదు? దేవుడిని మర్చిపోకూడదు. కాబట్టి ఒకటి ఇర్మియా గ్రంథం 23:23లో ఇలా చెప్పాడు, నేను సమీపమున నుండి దేవుడిని మాత్రమేనా? అదే సంగతి, దూరమున నుండి దేవుడిని కానన్నాడు. కాబట్టి నా వైపు చూడండి, ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? అక్కడ ఉన్నాడు దేవుడు. కానీ నువ్వు ఎక్కడే ఉంటావు, అక్కడ ఉండవు అన్నట్లే.
ఇప్పుడు ఈరోజు మీ కాలేజ్ సెలవే కదా, ఆ ఊర్లో దేవుడు ఉంటాడా? మీ కాలేజ్ ఏ ఊర్లో ఉందో అక్కడ దేవుడు ఉంటాడా? ఉంటాడు. కానీ మీరు అక్కడ ఉన్నారా? ఉండరు. మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నారు. శ్రీకాకుళంలోనూ దేవుడు ఉంటాడు, మీ కన్నూరింటి దగ్గర దేవుడు ఉంటాడు. కానీ మనమేమనుకుంటాం మంచి పనులు చేసినప్పుడు దేవుడికి కనబడాలనుకుంటాం, దరిద్రపు పనులు చేసినప్పుడు ఎవరికి కనపడకూడదు అనుకుంటాం. దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు ఎవరు చూడాలనుకుంటాం? దేవుడు చూడాలి, 10 మంది చూడాలనుకుంటాం. పాపం చేసినప్పుడు ఎవరు చూడకూడదు అనుకుంటాం? మనుషులు చూడకూడదు అనుకుంటాం. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా చూడట్లేదు అనుకుంటాం. అనుకోరా? రహస్య స్థలముల్లో పాపం చేసినప్పుడు, రహస్యం అంటే చీకటి, రహస్యం అంటే డార్క్నెస్. అప్పుడు మనం తప్పు చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటాం. అది కరెక్టే, నిన్ను ఎవరు చూడరు, ఎందుకంటే నువ్వు రహస్యంలో ఉన్నావు. అప్పుడు దేవుడు కూడా నన్ను చూడ్డు అని అనుకోవడం అజ్ఞానం. అర్థం అవట్లేదా? అది చెప్పాడు ఇక్కడ. చూడండి 24వ వచనంలో, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడు ఎవడైనా కలడా? అంటే నువ్వు రహస్య స్థలముల్లో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? నిన్ను చూస్తాడు. 3వ పాయింట్ ఇది. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. మళ్ళీ ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? ఇంకెక్కడున్నాడు దేవుడు? రహస్యాన్ని కూడా చూస్తాడు. మీ కాలేజీ దగ్గర ఉంటాడా? కాలేజీ దగ్గర కూడా ఉంటాడట. చూడు, కాలేజీ దగ్గర ఉంటాడా అన్నాడు. ఉంటాడా? నిజమా? కాలేజీ దగ్గర ఉంటాడట దేవుడు. కాలేజీ దగ్గర ప్రిన్సిపల్ ఉంటాడు, వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు, లెక్చరర్స్ ఉంటారు. కానీ కాలేజీ దగ్గర దేవుడు ఉంటాడా? మీ సచివాలయం దగ్గర దేవుడు ఉంటాడా? ఉంటాడా? అబ్బో, మీ కాలేజీ దగ్గర ఉంటాడమ్మా? ఉంటాడా? మన పిల్లలందరికీ తెలిసిపోయింది దేవుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడని. కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడంటే మనం ఎలాగుండాలి? ఆఫీసర్ దగ్గర ఉన్నట్టు ఉండాలా? దేవుడి దగ్గర ఉన్నట్టు ఉండాలా? అప్పుడు మీ లెక్చరర్ ఉన్నాడని తెలిసిందనుకోండి, మీ ప్రిన్సిపల్ ఉన్నాడని తెలిసిందనుకోండి, ఎలాగుంటారు? వల్గర్గా ఉంటారా? డిసిప్లైన్గా ఉంటారా? మరి దేవుడు ఉన్నాడని తెలిస్తే ఎలాగుంటారు? ఇంకా డిసిప్లైన్గా, ఇంకా భయంతో ఉంటారు. మీ కాలేజీలో 500 మంది ఉంటే మీ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు నాకు తెలియదు. 10 మంది ఉద్యోగులు ఉంటే ఆ 10 మందిలో ఈరోజు ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు అని నమ్మే వ్యక్తి మీరు ఒక్కలే. మీ కాలేజెస్లో 500 మంది స్టూడెంట్స్ ఉంటే నా ప్రిన్సిపల్ ఉన్నా లేకపోయినా, నా లెక్చరర్ క్లాస్లో ఉన్నా లేకపోయినా, ఈ రూమ్లో నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను చర్చ్ బిల్డింగ్లో ఉంటేనే దేవుడు ఉన్నట్టు కాదు, ఇక్కడ కూడా నన్ను దేవుడు ఏం చేస్తాడు? నాతో ఉంటాడు, నన్ను చూస్తాడు అన్న స్పర్శ ఉన్న వారికి దేవుడు తెలుసు. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉంటారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. అవునా? చేతులు కట్టుకొని ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారు? నిత్యం దేవుడు ఉంటాడు. కానీ స్టూడెంట్స్ ఎవరు వచ్చినప్పుడు చేతులు కట్టుకుంటారు? క్లాసులకు ఎవరు వచ్చినప్పుడు అల్లరి చేసేస్తుంటారు. సైలెన్స్ అని అంటది కదా ఒక ఆమె వచ్చి. ఎవరావిడి? టీచరు. అంటే మీకు ఎవరు కనబడితే కంట్రోల్లో ఉంటారు? టీచర్ కనబడితే కంట్రోల్లో ఉంటాడు. కానీ కనబడని ఒక ఆయన కూడా అక్కడ ఉంటాడు. ఆయన ఎవరు? నీ దేవుడు. అప్పుడు ఎలా ఉండాలి? అప్పుడు కూడా చేతులు కట్టుకొని ఉన్నావు అనుకో, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చేస్తావు. దేన్ని బట్టి? మార్కులు బట్టి కాదు, నీ బిహేవియర్ని బట్టి. ప్రతి టీచర్ దృష్టిలో నువ్వు పడిపోతావు, ప్రతి లెక్చరర్ దృష్టిలో నువ్వు పడిపోతావు, ప్రిన్సిపల్ దృష్టిలో నువ్వు పడిపోతావు. నీలాంటి స్టూడెంట్ని విడిచిపెట్టుకోరాలి. అవునా? దేన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తుంటావు? మనుషుల్ని బట్టి ప్రవర్తిస్తావా? దేవుడిని బట్టి ప్రవర్తిస్తావా? రైట్. వాళ్ళు బూతు మాట్లాడినా నువ్వు బూతు మాట్లాడవు, వాళ్ళు జోకులు వేసినా నువ్వు జోకులు వేయవు, వారు పల్లీసి పెట్టినా నువ్వు పల్లీసి పెట్టావు.
వారు చెడు పనులు చేసినా నువ్వు చెడు పనులు చేయవు. ఎందుకంటే 1వ కీర్తన నీకు తెలుసు కదా, దుష్టుల ఆలోచన చెప్పున అది. కాబట్టి ఎక్కడెక్కడున్నానని చెప్పాడు దేవుడు. అక్కడంటే ఎక్కడ కాదండి, అక్కడ ఉంటాడు. ఇప్పుడు మీరు ఇల్లు వదిలేసి వచ్చేసారు కదా, అక్కడ ఉండడా? అక్కడ మనుషులు లేరా? ఆ మనుషుల యొక్క ప్రవర్తన, వాళ్ళ మాటలన్నీ చూడ్డా, రాయడా? అక్కడ ఉన్నాడు. మీరు ఇక్కడికి వచ్చారు, ఎక్కడ ఉన్నాడు. అక్కడంటే పరలోకం అనుకోకండి, పరలోకం ఆయన సింహాసనం. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ముఖ్యంగా నువ్వు రహస్యం అనుకుంటున్నావే, ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని సీక్రెట్ ప్లేస్గా పెట్టుకొని, లాకర్ లాగా పెట్టుకొని, ఎక్కడైతే నేను ఎవరికి కనబడను అని నువ్వు అనుకుంటున్నావే, ఆ రహస్య స్థలంలో కూడా ఆయన ఉంటాడు. ఉంటాడా? ఉండడమా? నేను ఈ జన్మ దేవుడిచ్చింది మన ఇష్టాలు నెరవేర్చుకోవడానిక, ఆయన ఇష్టం నెరవేర్చడానికి? నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన నువ్వు ఆయన స్వరూపం. ఆయన నిన్ను సృష్టించాడు, ఈ జన్మ ఆయన ఇచ్చాడు. నీ వేషాలు వేయడానికి, నాటకాలు వేయడానికి, డ్యాన్సులు వేయడానికి జన్మ ఇవ్వలా. ఒబ్బుడిగా పద్ధతిగా ఆయన కోసం బ్రతకడానికి ఇచ్చాడు. ఆ తర్వాత కన్ను మూస్తే మళ్ళీ ఆయనే చేరదీస్తాడు. ఇంకొక దేవుడు లేడు కదా, ఉన్న దేవుడు. కాబట్టి ఇదైతే గుర్తుంచుకోండి, దేవుడి గురించి అయిపోయింది అనుకుంటే అది మన అజ్ఞానం. దేవుడి గురించి తెలిసిపోయింది అనుకుంటే అది మన అవివేకం. దేవుడు నాకు అర్థమైపోయాడు అనుకుంటే మరి నువ్వు భూమి మీద మరి ఉండవు, చచ్చిపోతావు. ఆ రోజే చెప్పేస్తాడు. ఎందుకంటే తెలిసిపోయినాడు, ఇంకెందుకు ఉండాలి భూమి మీద. రెండోది, నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధమైన దాన్ని అయిపోయాను, నేను పరిశుద్ధుడిని అయిపోయాను అనుకుంటే నువ్వు ఆ రోజే చచ్చిపోతావు. ఇంక మరి నువ్వు ఉండవలసిన అవసరము, నీకు కాలం ఇవ్వడం మరి దిద్దుకోవాల్సింది లేదు కదా నీలో. నీకు అర్థం అవట్లేదా? యేసుప్రభు ఇంకా ఉండవలసిన అవసరం ఉందా? యేసుప్రభు ఇంకా ఉండవలసిన అవసరం ఉందా? ఏం దిద్దుకుంటాడు ఆయన ఉండి? పరిశుద్ధుడైనా. ఇప్పుడు మనకి ఈ రోజు కూడా భూమి మీద ఉంచాడంటే ఎందుకు ఉంచాడు? ఇంకా నీలో మార్చుకోవాల్సినవి, ఇంకా నీలో దిద్దుకోవాల్సినవి, ఇంకా నీకు దేవుడికి ఇష్టం లేదు నీలో ఏమున్నాయో అవన్నీ విడిచిపెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నాడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక. ఆయన ఏం చెప్పాడు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగు. అంటే నువ్వేం పొందాలి? నా వైపు చూడాలి. మీరేం పొందాలి? మాకు మారు మనసు అక్కర్లేదు అనే పరిస్థితి వస్తే చచ్చిపోతారు. ఎందుకు? పరిపూర్ణులు ఎవరు మారు మనసు పొందవలసిన అవసరము లేదు. మనం ఎవరమో పరిపూర్ణులము కాం. యేసు ప్రభు అంత స్థాయి మనకి ఎవరికి లేదు. కాబట్టి మనం ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఈ రోజు అనుగ్రహించడానికి గల కారణం ఏంటి? మీరు ఇంకా ఏదో మారు మనసు పొందవలసింది బ్యాలెన్స్ ఉంది, మారు మనసు పొందండి. మీరు ఇంకా ఏదో దేవుడి దగ్గర ఒప్పుకోవలసింది ఉంది, అది ఒప్పుకోండి. మీరు ఇంకా ఏదో మార్చుకోవలసింది ఉంది, మార్చుకోండి. అందుకు దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. సెలబ్రేషన్ల కోసం కాదు, కేకుల కోసం కాదు, పండుగల కోసం కాదు. పాయింట్ అర్థమైందా? అర్థం లేదా? ఈరోజు కూడా దేవుడు నాకు అనుగ్రహించాడంటే ఏం చేయాలి? ఆయనకి నేను ఏదో ఇష్టం లేదు, ఇంకా ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించాడు. అది అటు ఐశ్వర్యం అట. కాలాన్ని, ఆయుష్ని కొనడం ఎవరి తరమో కాదు, అది ఐశ్వర్యం. అట్టి ఐశ్వర్యాన్ని మనకి కాలం రూపంలో, ఆయుష్ రూపంలో అనుగ్రహిస్తూ మారు మనసు పొందమని కోరుతున్నాడు. అయితే మనుషులు ఏం చేస్తున్నారట? చూడండి 5వ వచనంలో, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును, అది సంగతి. మనుషులు ఏం చేస్తున్నారు? రోజులు గడుపుతాను కానీ మారు మనసు పొందని అంటున్నారు. సంవత్సరాలు కింద వేసుకుంటాను కానీ మనసు మార్చుకొని అంటున్నారు. అర్థం లేదా? ఇప్పుడు ఈ రోజు మనకి ఇచ్చాడంటే మారడానికి ఇచ్చాడా?
పనికిమాల వేషాలు వేయడానికి ఇచ్చాడా? ఈ సంవత్సరం మనకి ఇచ్చాడంటే మారడానికి ఇచ్చాడా, చెడిపోవడానికి ఇచ్చాడా? ఆ మారడానికి ఇచ్చిన ఈ కాలము, ఈ ఆయుష్ దేవుని అనుగ్రహ ఐశ్వర్యం అన్నాడు. ఆయన బంగారం ఇస్తే దేవుడు కాదు, వెండిస్తే దేవుడు కాదు, వజ్ర వైడూర్య గోమేధిక రత్న మాణిక్యాలు ప్లాట్లు ఇస్తే దేవుడు కాదు. వీటిని విలువ పెట్టి కొనొచ్చు, డబ్బులు పెట్టి కొనొచ్చు, కానీ డబ్బు పెట్టి కొనలేని ఆయుష్ని ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఒక్కరోజు బ్రతికించండి, ఒక్కరోజు బ్రతికించండి, ₹1,00,00,000 ఇస్తానన్న డాక్టర్లు కూడా ఏమనేస్తారు? మా చేతిలో ఏమీ లేదనేస్తారు. అంటే 1 కోటి కాదు, 100 కోట్లు కాదు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కొనలేనిది కాలం, ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేనిది ఆయుష్, ప్రాణం. అవి ఎవరి చేతిలో ఉన్నాయి? అది మనకి ఐశ్వర్యంగా ఇస్తుంటే, ఇచ్చి మనల్ని మారు మనసు పొందమని ఆయన కోరుతుంటే మనం ఏం పొందట్లేదు? మారు మనసు పొంద. రొటీన్ లైఫ్ అయిపోయింది. ఆదివారం రావడం, మళ్ళీ ఆదివారం రావడం, ఒకవేళ కుదిరితే మళ్ళీ బుధవారం రావడం, ఒకవేళ ఎక్కడైనా ప్రార్థన ఉంటే ఎక్కడికో వెళ్ళడం, మళ్ళీ మామూలు అయిపోవడం. ఒకటి మాత్రం గుర్తుంచుకోవట్లా, నేను ఎక్కడున్న దేవుడు అక్కడ ఉంటాడు, నేను లేని దగ్గర కూడా దేవుడు ఉంటాడు, నేను రహస్యములో ఉన్నా సరే అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఒకడేంటంటాడంటే, బాబా మందు వేసుకుందాం రారా అంటాడు. నేను దేవుడు నమ్మాను, నేను రాను అని సన్నం అనుకో. దేవుడు నమ్మినోడు ఎవడు తాగలేదేడు బావా, నువ్వు అక్కడే 10 రోజుల మాగోడ్లో మాట్లాడతావు అని అంటాడు. అప్పుడు వీడు బాధపడలేకపోతున్నావు, తినేస్తానంటే వాడు ఫైనల్ గేట్ అంటాడు తెలుసా? ఓన్లేరా బావా, నువ్వు తాగొద్దు, మేము తాగుతాం, నువ్వు పకోడి తిందురా అంటాడు. పక్కన కూర్చో అని అంటాడా లేదా? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? త్రాగుబోతులు విందుల్లో కూడా ప్రవేశించుకోడు. మీరు మనకు అనుగ్రహింపడినటువంటి ఆయుష్ కాలంలో 20, ఇవాళ డేట్ ఎంత? 19 నీదే. నీదేది 19 నీది, 20 ఆయన సెలవు అయితే చూస్తావు, లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతాం. అలాగున దేవుడు కొన్ని యుగాలను ఏర్పాటు చేసి, యుగాల్లో తరాలను ఏర్పాటు చేసి, తరాల్లో సంవత్సరాలు అనుగ్రహించి అనుదినము ఒక నూతన జన్మగా మన జీవితాలకు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే మనం మారు మనసు పొందాలని, ఆయన ప్రసన్నతను పొందాలని, ఆయుష్ని, ప్రాణాన్ని, కాలాన్ని ఐశ్వర్యంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజమైన ఐశ్వర్యం అదే. మానవులు డబ్బు పెట్టి కొనలేనివి అవే. అదే ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే రేట్లు పెరుగుతున్న బంగారం అనుకుంటున్నారు. బంగారము, వెండి, వజ్రాలు ఇవి కాదండి, ఇవి ఎందుకు పనికిరావు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇశ్రాయేలీలు పాలుతేనెలు ప్రవహించే దేశంలో, కనాన్ దేశంలో వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలు, ఆస్తులు, ఇంటికి ఇల్లు తెగ కూర్చేసుకున్నారట. ఎవడింట్లో చూసినా బంగారము, వెండి, వెలగల వస్త్రాలు ఉన్నాయట. అంటే దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించారు? ఐశ్వర్యాన్ని, ధనాన్ని, వెండిని, బంగారాన్ని ప్రేమించి పోగేసేసుకున్నారు. దేవుడు వీళ్ళకి మామూలుగా బుద్ధి రావట్లేదు, నేనున్నానని వీళ్ళకి తెలియచేయాలని వర్షాన్ని ఆపేశాడు. దేన్ని ఆపాడు? వర్షాన్ని ఆపాడు. అంటే అర్థం ఏంటి? కరవ వచ్చింది. కరవ వచ్చిందంటే ఏమి లేదు? భోజనం లేదు. అప్పుడు మొదట వాళ్ళు ఏం చేశారంటే ఉన్నకాడకన్నీ ధాన్యం మొత్తం అన్ని తినేశారు. మరి కొన్నాళ్ళు అయినప్పటికి ఏం చేశారు అంటే గొర్రెలు, మేకలు వగైరా మాంసానికి సంబంధించినవన్నీ తినేశారు. మరి కొన్నాళ్ళు అయినప్పటికీ గడ్డి తినేశారు, ఆకులు తినేశారు, పళ్ళు తినేశారు, కంటికి కనిపించినవన్నీ తినేస్తున్నారు. ఆకలి కదా, ఆకలికి తట్టుకోలేక. అప్పుడు ఇంకా కొన్నాళ్ళు అయినప్పటికి ఏం జరిగిందంటే తినడానికి ఏమీ లేవు. అప్పుడు వాళ్ళ పిల్లలు తినేశారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇళ్లల్లో, పాపలాంటి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఆకలికి తట్టుకోలేక ఏం చేశారు? వాళ్ళ పిల్లల్ని చీరేసి పిల్లలు మాంసం తినేశారు, పచ్చి మాంసం తినేశారు. కరువు వచ్చింది. అప్పుడు ఆ వెండి వైపు, బంగారం వైపు వెళ్ళి, వెండి, బంగారము, వజ్ర వైడూర్య మాణిక్య గోమేధిక కెంపులారా, విలువైన వస్త్రాలారా, మిమ్మల్ని పోగేసుకున్నాం, కానీ ఈరోజు మా ప్రాణానికి మీరు ఆహారము అవ్వలేదని చెప్పి తట్టలతో తెచ్చి వీధుల్లో పోసేశారు. అటు పెంటలాగా తట్టలతో తెచ్చి వీధుల్లో ఏం చేశారు? పెంటలా పోసేశారు. అంటే తినడానికి అవి పనికొచ్చే వస్తువులు కావు. దీన్ని పోగేసుకోవడం వల్ల దేవుని ఉగ్రత మా మీదకి వచ్చింది. మాకు తినడానికి తిండి లేక మా పిల్లలు మాంసం తినవలసి వచ్చింది.
ఈ వెండి వద్దు, ఈ బంగారం వద్దు, మాకు దేవుడు కావాలని మారు మనసు పొందారు. అప్పుడు దేవుడు ఆ పట్టణం మీద వర్షాన్ని కురిపించాడు. వర్షం కురిపిస్తే గడ్డి పుట్టింది, పంటలు, మళ్ళీ పశువులు, మళ్ళీ ఆహారం వచ్చాయి. కాబట్టి సర్వజీవులకు ఆహారం అనుగ్రహించిన వాడు ఎవరో? దేవుడే. తానెవరో దేవుడు తెలియజేసినంత వరకు మానవులు పాపం చేస్తే దేవుడు తానెవరో తెలియజేస్తాడు. అప్పుడు మనకు పుట్టగతులు ఉండవు. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనం ఎవరిని మర్చిపోకూడదు? దేవుడిని మరిచివారు కృతజ్ఞత లేనివారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చివరి వచనం. చివరిగా రామపత్రిక 1:21. రోమీయులకు రాసిన పత్రిక. రైట్. దేవుడిని ఏం చేయాలి? దేవుడిని ఎలా ఎరగాలి? ఎలా ఎరగాలి? దేవుడిని ఎలా ఎరగాలి? ఎలా ఎరగాలి? ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఈ సూత్రం మీరు పాటిస్తే మీ వ్యక్తిత్వం డెవలప్ అవుద్ది, మీ క్యారెక్టర్ డెవలప్ అవుద్ది. మీరు ఏ సంస్థలో ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ కాలేజీలో ఉన్నా ఈ సూత్రాన్ని కానీ మీరు పాటించారు అనుకోండి, మీ డిసిప్లైనే మీ వ్యక్తిత్వం అయిపోద్ది, మీ బిలీఫే మీ వ్యక్తిత్వం అయిపోద్ది. యువర్ బిలీఫ్ బికమ్స్ యువర్ పర్సనాలిటీ. అప్పుడు యూ విల్ బికమ్ ఏ యూనిక్ పర్సనాలిటీ అమాంగ్ ద పీపుల్. దీనికోసం there is no need to read any personality development books. That is the book which is make us the good personality. దీన్ని మించినటువంటి పుస్తకం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఓకేనా? రైట్. వారు దేవుడిని ఎరిగి అంటే దేవుడిని ఎలాగెరగాలి? ఎలాగెరగాలి? ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడుంటాడు? అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అలాంటి ఆయన్ని ఏమంటారు? సర్వాంతర్యామి. ఎక్కడుంటాడు? ఎక్కడ ఉన్న ఆయన్ని ఏమంటారు? సర్వాంతర్యామి. ఆయన లేని ప్రదేశము ఎక్కడ ఉండదు. బహుశా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో దేవుడు లేడు అనుకుంటున్నారేమో, అక్కడ నిన్ను చూస్తాడు. భార్యని ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళిపోయిన వాడికి దేవుడు లేడు అనుకుంటాడేమో, అక్కడ ఆయన చూస్తాడు. తల్లిదండ్రులను వదిలేసి స్కూల్కి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అమ్మయ్యా మా అమ్మ లేదు, మా నాన్న లేదని రెడీ అవుతారేమో, అక్కడ మిమ్మల్ని చూస్తాడు. సంఘాన్ని వదిలేసిన సువార్థకుడు ఎక్కడికైనా వెళ్ళిపోతే సువార్థకుడితో దేవుడు ఉంటాడు. ఒకవేళ సంఘ సభ్యులు తప్పరు, సువార్థకుడు లేడు అనుకో, నేను మీతో ఉండను, వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను లేను అనుకుని దేవుడు నాలంటాడు అనుకోకండి. నేను ఉండను, కానీ ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు. కాబట్టి దేవుడిని ఎలా తెలుసుకోవాలి? ఆయన సర్వాంతర్యామని తెలుసుకున్న తర్వాత ఏం చేయమన్నాడు? మిగతా వచనం చదవండి. దేవుడిని ఎలా ఎరగాలి? ఎరిగిన తర్వాత ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అక్కడ రాసి ఉంది. దేవుడిని ఎరగాలంటే ఎలాగెరగండి? అవునా? ఎలాగెరగాలి? ఆయన అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు. ఎలాగెరిగిన ఏ ఆడ మనిషి తప్పు చేయడు, ఎలాగెరిగిన ఏ మగాడు తప్పు చేయడు, ఎలాగెరిగిన ఏ స్టూడెంట్ తప్పు చేయడు, ఎలాగెరిగిన ఏ విద్యార్థి తప్పు చేయడు, ఎలాగెరిగిన ఏ కోడలు తప్పు చేయదు. అంటే పాలల్లో ఏది కలిపితే మా అత్త ఆయుష్ తొందరగా తగ్గిపోద్ది, మా మామ నాకు ఏదైనా కొనేసిస్తే మా అత్త అడ్డు వచ్చేస్తుంది, మా ఆయన్ని నన్ను మాట్లాడుకోనివ్వట్లేదు, లేకపోతే ఈ ఇంట్లో ఎవరిని తీసేస్తే ఎలా ఉంటుందనే దురాలోచనలు బైబిల్ తెలియపోతే వస్తాయి. బైబిల్ తెలిస్తే ఏమొస్తుందంటే, ఒక కోడలకి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను, ఎటోలో వెళ్ళిపోయారు, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉంటాడు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. కోడలకైనా, కూతురికైనా, అత్తకైనా, మామకైనా, స్టూడెంట్కైనా, పీజీ చేసినోడికైనా, ఎవరికైనా సరే ఈ ప్రిన్సిపల్ తెలిస్తే అద్భుతంగా జీవిస్తారు. అప్పుడు దేవుడికి ఏం చెల్లిస్తారు? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఈ ఆయుష్, ఈ కాలము, ఈ ప్రాణము ఎవరు అనుగ్రహిస్తున్నారు? ఆయన ఇస్తున్నాడు. ఆయన లేకపోతే నేను లేను అని. ఓకేనా? రెండోది, మనం సెల్ల చూసినప్పుడు కూడా మనకు ఎవరు గుర్తు రావాలి? వస్తాడా? దయచేసి జాగ్రత్తగా ఉండండి. రోజులు దగ్గర పడుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో మనకెవరికి తెలీదు. వినయ భయభక్తులతో దేవునితో గడపండి. మీ ఒక
ఒక గుడ్డి నమ్మకం అందరిలోనే ఉంది. మీ అందరిలో ఉండే ఒక గుడ్డి నమ్మకం, ఈవెన్ మనందరిలో కూడా ఉండే ఒక గుడ్డి నమ్మకం ఏంటంటే, చర్చిలో దేవుడు ఉంటాడు, ఇక ఎటోలో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతే, మళ్ళీ ఎప్పుడు ఉంటాడో, మళ్ళీ బుధవారమో మళ్ళీ ఆదివారమో ఉంటాడో అనే గుడ్డి నమ్మకాన్ని తీసేయండి. మీ అందరికీ వందనాలు.